ఫలంగా 2019లో 2018లో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా? ఎక్కడైనా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సమాజంలో 2%, 3%, 5%, 10% అది రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇతర ఏ శాఖలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థని మనం తప్పుపడతామా? చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని శిక్షించుకుంటూ వాళ్ళ అవకాశాలు తగ్గించుకుంటూ శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంట్లో ఒకవేళ ఎలక దూరితే ఇల్లు తగలబెట్టుకోం కదా, పొగబెట్టి ఆ ఎలకను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇల్లు తగలబెట్టుకునే విధానం ఎక్కడైనా మనం చూసినామా? మరి గత ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని బూచీగా చూపించి చట్టాలను మార్చి, ఆ చట్టాలను కొద్దిమందికే చుట్టాలుగా మార్చి వేలాది ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం కాదా?